సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో దత్త జయంతి వేడుకలు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీస్సులతో మన సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో గురువారం దత్త జయంతి సందర్భంగా ఆలయ నిర్వాహకులు టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉదయము దత్తాత్రేయ స్వామి వారికి తైలాభిషేకాలు, ధాన్య హారతి మరియు దత్త హోమము విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మరియు మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ గారి సతీమణి ఇంద్రమ్మ, ఆలయ ట్రస్టు సభ్యులు, మాతృమండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొన్నట్లు ఆలయ నిర్వాహకులు టి రామకృష్ణ తెలిపారు. గురుదత్త, శ్రీ గురుదత్త అండి. ఈ యొక్క దత్త జయంతి యొక్క శుభాకాంక్షలు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానమునందు
నేడు దత్త జయంతి వేడుకలు అతి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దత్తాత్రేయునికి తైలాభిషేకాలు, తర్వాత అర్చనలు, దత్త హోమము మొదలగు కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. అంతేకాకుండా సాయంకాలం పూట దత్త భగవానునికి ఊంజల్ సేవ మొదలుపెడుతూ ఉన్నాము నేటి నుంచి. ఈ ఊంజల్ సేవ ఎవరైతే చేసుకుంటారో వారికి సంతానపరమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి 5 వారాలు చేసుకున్న వారికి సంతానం కూడా కలుగుతుంది. ఆ యొక్క స్వామీజీ వారి యొక్క దివ్యాశిష్యులతో ఈ ఊంజల్ సేవను కూడా నేటి నుంచి ప్రారంభిస్తున్నాము. దత్త కాగడ హారతులు నిత్యము చేస్తూ ఉన్నాము. ఆ హారతులు కూడా విశేష ఫలవంతమైన హారతులు కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సేవలలో పాల్గొని మీరు కూడా చరితార్థులు అవుతారు అని చెప్పి ఈ గురు దత్తాత్రేయుని యొక్క ఆశీర్వచనలు పొందగలుగుతారని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. శ్రీ గురు దత్త, శ్రీ గురు దత్త. శ్రీ 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 గణపతి వారి దివ్య ఆశీస్సులతో కర్నూలులో సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో భక్తులు ఉదయం నుంచి విశేషంగా వచ్చి తైలాభిషేకములు, పంచామృతాభిషేకములు మరియు అర్చనలు అందరూ చేసుకుని మధ్యాహ్నం అందరు భక్తులందరికీ కూడా ఈరోజు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం. భక్తులందరూ ఈరోజు అన్నప్రసాదంతో పాల్గొని విరివిగా ప్రసాదం స్వీకరించి దత్తాత్రేయ స్వామికి అనుగ్రహంకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.